వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. రెహ్మత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది పేదోళ్ల ఇండ్లు కూలగొట్టడానికి సందు ఇచ్చినట్లే అవుతుంది. హైడ్రా అనేది పెద్దోళ్ల ఇండ్ల దగ్గరికి పోదు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు దగ్గర నీళ్లలో ఇల్లు కట్టినా అక్కడ హైడ్రా ఏం చేయలేదు. అదే హైడ్రా రెహ్మత్ నగర్, బోర్బండ, యూసఫ్గూడ, షేక్పేట్, ఎర్రగడ్డ బస్తీలో ఇండ్లు కూల్చేస్తారు. డబ్బులిచ్చి పేదోళ్ల ఓట్లు దోచుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. ప్రజల కోసం అండగా ఇన్ని రోజులు ఉన్న గోపి అన్న ఇప్పుడు లేడు. కాబట్టి మనం మన పార్టీని గెలిపించుకోవాలి. మీరుగిన రెహ్మత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రెహ్మత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్నిపారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు.